السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు, అమిత కృపా సాగరుడు, ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వ జీవరాశికై ఆహార ప్రదాత, సర్వ మానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు, పరోక్షకుడు, కరుణామయుడు, కృపాకర్త, సర్వశక్తిమంతుడు, సర్వం సాధ్యం కలిగిన సర్వోత్తముడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దివ్య నామాన ప్రారంభిస్తున్నాను. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, ముందుగా నేను నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ తరువాత నేను ఈ తరగతికి హాజరైన ప్రతి ఒక్కరి కోసం అల్లాహ్తో దువా వేడుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహపరలోకాలలో వీరికి సన్మార్గం మరియు ఫహమే సలఫ్ మరియు ఇహపర లోకాలలో అల్లాహ్ యొక్క సంరక్షణ, బాధ్యత, సాఫల్యం, శాశ్వత సుఖం, సంతోషం కలిగి సౌభాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్. నాతోటి సుప్రియ సహోదర సహోదరి మనులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యం వలన అల్హమ్దులిల్లా మనం గత కొన్ని ఆదివారాలుగా ఓ గొప్ప పుస్తకం విశ్వాసం యొక్క మూల విషయాలను గురించి మనం అల్హమ్దులిల్లా వింటూ ఉన్నాం. ఈమాన్ యొక్క మూల స్తంభాల వివరణలు గత వారం మనం విన్నాం. అల్హమ్దులిల్లా దేవదూతలు అన్నవారు దివ్యులు, వారు చాలా గొప్పవారు. వారు అల్లాహ్ యొక్క విధేయత చూపే దాసులలోని వారు. వారితో ఎటువంటి అవిధేయత జరగదు. అల్లాహ్ ప్రసన్నతకు హాని కలిగించే ఏ విషయాన్ని వారు చేయరు. అల్లాహ్ ఆగ్రహానికి పాల్పడే ఏ కార్యాన్ని వారు చేయరు అన్న విషయాన్ని మనం విన్నాం. ఇలా చాలా మంది దైవదూతల గురించి మనం విన్నాము. దీనిలో ముఖ్యంగా మనం చివరిలో విన్నాము, అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దైవదూతలను ప్రవక్తలలో కొంతమందిని వదిలి మిగతా ఎవ్వరు కూడా సాధారణ మీరు మరియు నాలాంటి మానవులు ఎవరైతే ఉన్నారో వారు వారిని వీక్షించలేరు. ఆ విషయాన్ని మనం విన్నాం. మనిషి రెండు సమయాలలో ఈ విషయాన్ని వీక్షించగలడు, అనగా దైవదూతలను చూడగలడు తన కళ్ళతో. ఒకటి మరణ సమయాన, సక్రాత్ సమయాన. రెండవది కబర్ మరియు జహన్నం సమయాన.
మరియు ఈ విషయానికే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వాక్యం కూడా మనం విన్నాం. సూరతుల్ ఫుర్ఖాన్ 22లో అల్లాహ్ తాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, యౌమ యరౌనల్ మలాయిక లా బుష్రా యౌమ ఇదిన్ లిల్ ముజ్రిమీన్. వారు ఏ రోజునైతే దేవదూతలను చూస్తారో ఆ రోజు ఆ అపరాధులకు ఎంత మాత్రం సంతోషం కలగదు. ఎందుకు? మనిషి అజ్ఞానం కారణాన తన ముత్తాతల నుండి అతనికి దొరికిన మార్గంపై ఉంటాడు. ఆ తరువాత అతను తన తాత ముత్తాతల నుంచి వస్తున్న ధర్మాన్ని పాటిస్తాడు. అజ్ఞానం కారణాన అతనిలో అహంకారం పెరిగిపోతుంది. ఆ తర్వాత జ్ఞానం వచ్చినా ఇతర భయాలు ఉండడం వలన అతను తన మునుపటి నుంచి వస్తున్నటువంటి మార్గాన్ని వదలలేకపోతాడు. సత్యమని తెలిసినా కూడా వదలలేకపోతాడు. అదే మార్గంలో ఉంటాడు. తన మనోవాంఛలకు అనుసారంగా, తన కోరికలకు అనుసరణగా అతను తన జీవితాన్ని గడుపుతాడు. అనగా తన ఇష్టానుసారం అతను జీవితాన్ని గడుపుతాడు. ఇలా అతను విఫలమైపోతాడు. కానీ ఎవరైతే నేను ఎలాగైనా సాఫల్యం కావాలి అని అనుకుంటారో వారు ఏ ధర్మంలో పాటిస్తూ ఉన్నా ప్రస్తుతం తప్పనిసరిగా ఆలోచిస్తారు, నిజానికి మమ్మల్ని సృష్టించిన వారెవరు? నిజానికి ఆయన ఒక్కడా లేకపోతే అనేకుల? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటి? ఆయన లక్షణ స్వభావాలు ఏమిటి? ఆయనకు ఏది సాధ్యం, ఏది అసాధ్యం? ప్రతిదీ ఒక సాఫల్యం పొందాలి అనుకున్న వ్యక్తి ఇవన్నీ తెలుసుకుంటాడు. కానీ ఎవరైతే మూర్ఖుడు, అవివేకి ఉంటాడో అతను ఇటువంటి విషయాలలో తమ సమయాన్ని ఖర్చు పెట్టడు. అతను తన ఇష్టానుసారం జీవిస్తాడు. తన పూర్తి వాంఛలను అతను తీర్చుకుంటాడు. తన కోరికలను అతను ఇక్కడే తీర్చుకుంటాడు. కాబట్టి అతనికి అక్కడేమీ లేదు. ఇప్పుడు అతను ఎంతగా పశ్చాత్తాపపడినా, ఎంతగా దైవదూతల వద్ద వారు కనిపించిన తర్వాత మరణ సమయాన ఎంతగా ఏడ్చినా సరే, బిగ్గరగా కేకలు వేసి మన్నింపు కోరినా సరే, క్షమాభిక్ష కోరినా సరే, ఏది చేసినా సరే, ఒక్కసారి దైవదూతలు కనిపించిన తర్వాత అతను ఏమీ చేయలేడు. అతను కోరుతాడు, మరలా మునుపటి జీవితంలో నేను వెళ్ళి నా యొక్క జీవితాన్ని నేను సరి చేసుకుంటాను. నా యొక్క ఆస్తులను, నా యొక్క అంతస్తులను నేను జీవితమంతా కష్టపడి దాచినదంతా నేను అల్లాహ్ యొక్క దాసులలో ఖర్చు పెడతాను, నిరుపేదలలో ఖర్చు పెడతాను అని ఎంతగా అతను బిగ్గరగా ఏడుస్తూ కేకలు వేసినా సరే, అతని ఏడుపుల వలన అతని కళ్ళలో నుంచి ఏడుపు ఎక్కువ అవడం వలన కంటికి గాయం తగిలి కళ్ళ నుంచి నెత్తురు నీరులాగా వచ్చినా సరే, వారు ఏది చెప్పినా సరే ఇంకా ఎటువంటి లాభం ఉండదు. ఒక్కసారి దైవదూతలు కనిపించారంటే ఇంకా ఖలాస్. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, వారు ఏ రోజునైతే దైవదూతలను చూస్తారో ఆ రోజు ఆ అపరాధులకు ఎంత మాత్రం సంతోషం కలగదు. వారు ఎటువంటి సుఖాన్ని, ఎటువంటి శుభాన్ని, సౌకర్యాన్ని కలగరు. అనగా వారికి ఇవన్నీ ఏవి కలగవు. ఇదే విధంగా మనిషి తన చావు సమయాన దైవదూతలను తమ ముందు ప్రత్యక్షంగా చూస్తాడు.
కానీ అతను భూలోకంలో జీవిత పరిస్థితులలో వారిని వీక్షించలేడు. ఎందుకంటే మనిషి వారి అసలైన దివ్యమైన మహాకాంతిమయమైన ఉనికిని చూసి తట్టుకోలేడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు కదా, బుఖారి యొక్క హదీస్లో మీరు విన్నారు కూడా. దానిలో ఫత్రయే ఊలా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం విన్నాం ఉసూలే సలాస పుస్తకంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ అలక్ యొక్క మొదటి 5 వాక్యాల ద్వారా నుబువ్వత్ అనగా ప్రవక్త వారు, నబి ప్రవక్త అని వారికి అల్హమ్దులిల్లా పదవి ఇవ్వబడడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే వారు ఈ వారి హిరాలో జరిగిన సందర్భంను భయపడి వెనుక తిరిగి వచ్చారు ఇంటికి, ఆ తర్వాత దగ్గర ముఫస్సిరీన్లు అంటున్నారు 40 రోజుల వరకు, కొంతమంది ధార్మిక విద్వాంసులు 30 రోజులు అంటున్నారు. అయితే అన్ని దినాల వరకు వహీ రావడం అన్నది ఆగిపోయిందంట. ఆ తర్వాత ప్రవక్త వారు ఏమిటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు వహీ ద్వారా ఏమీ నాకు సహాయం చేయడం లేదు, జ్ఞానం తెలపడం లేదు, ఏమిటి నాతో మాట్లాడటం లేదు, ఏమైంది, నేను ఏదైనా తప్పు చేశానా, దీని ద్వారా అల్లాహ్ నా నుండి నన్ను ద్వేషిస్తున్నాడా అని చెప్పేసి ప్రవక్త వారు మనసులో అనుకోసాగారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వహీ కోసం మరలా అలాగే వెళ్ళి అల్లాహ్ యొక్క ఆరాధన చేసేవారు ఎత్తైన ప్రదేశాల్లో వెళ్ళి. అలాంటి సమయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంను పంపారు. మరలా తన దివ్య వాణిని ఇచ్చి పంపారు ప్రవక్త వారికి ఇవ్వమని. అయితే ఇప్పుడు సూరతుల్ ముద్దస్సిర్ మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపాడు. ఈ ముద్దస్సిర్ యొక్క సూరా ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారిని మహాప్రవక్త అనగా రసూల్గా ఎంచుకున్నాడు. సూరతుల్ అలక్ యొక్క మొదటి 5 వాక్యాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారిని ఒక నబీగా, ఒక ప్రవక్తగా, సాధారణ ప్రవక్తగా, ఆ తర్వాత ఫత్రయే సానిలో ఎంత తొందరగా అల్లాహు అక్బర్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కొన్ని దినాల్లోనే మహాప్రవక్తగా వారిని ఎన్నుకున్నాడు, అనగా రసూల్గా ఎన్నుకున్నాడు. అయితే ఆ సమయాన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వహీ అనగా దివ్యవాణి తీసుకువచ్చిన జిబ్రాయిల్ అమీన్ అలైహిస్సలాతు వస్సలాంని తన కళ్ళతో ప్రత్యక్షంగా చూశారు. చూసినప్పుడు మరియు తూర్పు పడమరాన ఎంతగా అయితే ఆ దిక్కులు విస్తరించి ఉన్నాయో అంతగా ఆయన చూసినప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం వారు విస్తరించి ఉన్నారంట. అనగా ఆయన ఆకారం మహావిశాలమైనది. చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్ను తెలియజేస్తున్నారు, వారిని చూసినప్పుడు వారికి జిబ్రాయిల్ అమీన్ అలైహిస్సలాం వారికి మొత్తం 600, 700 దగ్గర రెక్కలున్నాయంట. అంటే ఎంత మహాప్రవక్త దైవదూతో చూసుకోండి. ఆ తర్వాత ప్రవక్త వారు ఇంకో విషయం గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన యొక్క రెక్కల నుండి, జిబ్రాయిల్ అమీన్ అలైహిస్సలాం వారి యొక్క రెక్కల నుండి యాకూత్ అనేటువంటి దివ్యమైన వజ్రాలు కింద పడుతున్నాయంట. అంటే ఎంత దివ్యమైనటువంటి వారు దూతలు, ఎంత మహోన్నతులు, ఎంత గొప్పవారు, ఎంత ఆకారంలో కూడా వారు ఎంత పెద్దగా ఉంటారు, అందంలో కూడా ఎట్లా ఉంటారు అన్న విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయి అల్హమ్దులిల్లా. కాబట్టి వారి యొక్క దివ్యమైన మహాకాంతిమయమైన ఉనికిని అల్లా కోరిన ప్రవక్తలు కొంతమంది తప్ప, ఒకరో ఇద్దరో తప్ప, మిగతా సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో మనలాంటి తప్పు చేసేవారు, అల్లా క్షమించాలి, ఏదైతే మేము తప్పు చేస్తున్నామో
పాపం చేస్తున్నామో దాని నుండి అల్లా శాశ్వతంగా వెనుక తిరిగి అల్లాహ్తో క్షమాపణ వేడుకొని సన్మార్గంపై వచ్చే సౌభాగ్యాన్ని అల్లా మనందరికీ కల్పించుగాక. ఆమీన్. మనిషి అన్న తర్వాత ఎవరైనా తప్పు చేస్తారు, కానీ తప్పు చేసిన తర్వాత ఎవరైతే అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరుతారో వారు చాలా ఉత్తములు. సరే, అల్లాహ్ యొక్క దివ్యమైనటువంటి దూతల యొక్క ఉనికిని ఓ సాధారణ వ్యక్తి చూసి తట్టుకోలేడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని మన నుండి అదృశ్యంగా ఉంచాడు. ఇదే మన కోసం మేలైనది అని అల్లాహ్ అనుకున్నాడు. కాబట్టి మనం కూడా ఇదే విషయం మేలైనది అని మనం నమ్మాలి. కానీ మనకు కనిపించడం లేదు కాబట్టి మేము తిరస్కరిస్తాము. నిజానికి దైవదూతలు అని ఖురాన్ హదీస్లో ఎక్కడైతే వచ్చిందో నిజానికి దాని అర్థం ఒక ప్రత్యేకమైన జీవి కాదు, అల్లాహ్ యొక్క బాధ్యత నిర్వహించేది. నిజానికి అది కేవలం అల్లాహ్ యొక్క ఆజ్ఞ మాత్రమే. అల్లాహ్ ద్వారానే ఈ శక్తి సామర్థ్యాలు ఆయనకి కలవు కాబట్టి ఆయన ఒక్కడే ఇవన్నీ చూసుకుంటాడు అని చెప్పడం తప్పు. నిజానికి అల్లాహకు ప్రతిదీ సాధ్యమే, ప్రతిదీ సులువే. ఈ లోకంలో ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు. కానీ అల్లాహ్ ఒక నియమబద్ధంగా కొన్ని విషయాలు ఉంచాడు, ఆ విషయాలు అలాగే జరగాలి. కాబట్టి మనం ఈ విషయాన్ని ఎలాగైతే ప్రవక్త వారి యొక్క సహాబాలు మన వరకు చేరవేశారో అదే విధంగా విశ్వసించాలి. కానీ మన మనోభావాలకు అల్లాహ్ యొక్క ధర్మంలో మనం కల్పించాలి అనుకుంటే ఇది అధర్మం అవుతుంది. ఇలాంటి వారు చాలా త్వరలో ఇస్లాం నుండి అధర్మం వైపు వరకు మార్గభ్రష్టత్వం యొక్క మార్గాన పడగలరు, అపమార్గాన పోగలరు. కాబట్టి ఏ విషయం కూడా ధర్మంలో వచ్చే సమయాన మనకు తెలియని విషయాన్ని గురించి మనం మాట్లాడకూడదు. అదే విధంగా కల్పించి కొంతమంది మాట్లాడతారు లేనిది కూడా ఉన్నట్లు. ఇదంతా అధర్మం. ఇలాంటి వారి నాలుకలు రేపటి దినాన మేకులతో కొట్టబడతాయి, అది కూడా నేలలు. కాబట్టి అల్లాహ్తో భయపడాలి. మనం అల్లాహ్ గురించి ఏ విషయం కూడా మన నోటి నుంచి మనకు తెలియని జ్ఞానం లేని విషయాన్ని గురించి మాట్లాడకూడదు. ఇదే విధంగా ప్రవక్త వారి యొక్క ధర్మంలో కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నాతోటి సుప్రియ సహోదరులారా, ఆ తర్వాత చూడండి 33వ పేజీలో ఇదే విధంగా అల్లాహ్ దైవదూతలను దివ్యమైన వెలుగు ద్వారా పుట్టించాడు మరియు శైతాను అగ్నితో పుట్టించాడు. దైవదూతలను వేటి ద్వారా? దివ్యమైన వెలుగు ద్వారా, కాంతి ద్వారా. అదే విధంగా శైతాను గురించి చూసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని అగ్నితో పుట్టించాడు, వాటిని అగ్నితో పుట్టించాడు. ఎలాగైతే దివ్య గ్రంథం అల్ ఖురాన్ లో ఆదాము సంతతి వారందరూ మట్టితో సృష్టించబడ్డారు మరియు నిశ్చయంగా అల్లాహ్ ప్రతి కార్య సాధనకు సర్వశక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నాడు అని వచ్చి ఉంది. ఒకవేళ మనం ఈ వాక్యంలో గనక గమనిస్తే, ఈ విషయంలో గనక గమనిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని మట్టితో పుట్టించాడు, దైవదూతలను దివ్యమైన వెలుగుతో కాంతితో పుట్టించాడు, శైతాన్ను అగ్నితో పుట్టించాడు అన్న విషయాన్ని చూసుకుంటే నిజానికి దివ్యమైనటువంటి దాసులు ఎప్పుడూ కూడా అల్లాహ్ యొక్క అవిధేయత చేయనటువంటి దాసులు కేవలం దైవదూతలు మాత్రమే. ఇది మనందరికి తెలుసు. వీరు ఉత్తములే తప్పనిసరిగా. వీరిని వదిలి మిగతా ఇద్దరిలో శైతాను ఓ అపోహలో ఉన్నాడు. ఆ అపోహ వలనే అతను అల్లాహ్ యొక్క ఆజ్ఞను తిరస్కరించాడు. అదేమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శైతాన్ను నువ్వు సజ్దా చేయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గౌరవప్రదమైన సజ్దా, సాష్టాంగాన్ని ఆ సమయాన ఆదం అలైహిస్సలాతు వస్సలాం కోసం హలాల్ చేశాడు. దీని యొక్క ఆజ్ఞాపన కూడా ఇచ్చాడు, దీని గురించి ఆజ్ఞాపించాడు కూడా. కానీ శైతాను ఏమన్నాడు?
قال أنا خير منه خلقتني من نار وخلقته من طين. ఓ అల్లా, నేను ఇతని కన్నా చాలా గొప్పవాణ్ణి. నేను అగ్ని ద్వారా పుట్టించబడ్డాను, మరియు ఇతను కేవలం మట్టి ద్వారా పుట్టించబడ్డాను. ఈ విషయంలో వచ్చే సమయాన అబూ ఖదీజా హఫిజహుల్లా ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ వాక్యం ఇట్లాంటి వాక్యం దగ్గర శైతాను మార్గభ్రష్టత్వానికి గురవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఫెహం, అనగా తన ఆలోచన పద్ధతి ఇది తప్పుగా ఉంది కాబట్టి అతను మార్గభ్రష్టత్వానికి గురయ్యాడు. తన మనోవాంఛకు బదులుగా అల్లా చెప్పింది అతను చేసుంటే సాఫల్యాన్ని పొందేవాడు. కానీ అతను తన మనోవాంఛలకు చోటిచ్చాడు. తన బుద్ధి ప్రకారం తనకు అర్థమైన విధంగా అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వాదన చేశాడు. కాబట్టి అతను మార్గభ్రష్టత్వానికి గురయ్యాడు. కాబట్టి మనం కూడా మన మనోవాంఛలను ధర్మంలో కల్పించకూడదు. అల్లా సరైనటువంటి జ్ఞానాన్ని, దాని సారాంశాన్ని ప్రవక్త వారికి ఇచ్చారు. వారి ద్వారా మరియు వారి ద్వారా జ్ఞానం పొందిన సహబాల ద్వారా మనం జ్ఞానం సేకరించాలి. ఇదే కేవలం సత్య మార్గం. వారికి ఈనాటి విషయాలు తెలియవు. ఈనాడు సమస్యలు వేరు. వారు వారి యొక్క కాలంలో ఉన్నప్పుడు సరిగానే ఉన్నారు, కానీ మా కాలంలో వారి యొక్క పద్ధతులు నడవవు అని ఎవరైతే విశ్వసిస్తారో నిజానికి వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, మనం వింటున్నాం, శైతాను సజ్దా నేను చేయనని వాగ్దానం చేశాడు. అల్లాహ్ యొక్క ఆజ్ఞ తరువాత కూడా అతను అల్లాహ్ యొక్క ఆజ్ఞ కదా, నేను పాటిస్తాను, ఈ విషయంపై నడుస్తాను అని అనుకుంటే అతను సాఫల్యం అయిపోయేవాడు. కానీ అతను అలా చేయలేదు. అది కాక రెండో విషయం, అతను అహంకారంతో తిరస్కరించాడు. అహంకారం వలన సత్యం కూడా అసత్యంగా అతనికి కనపడుతుంది, ఏ వ్యక్తికైనా సరే. ఉదాహరణకు షేక్ సాలిహ్ ఫౌజాన్ హఫిజహుల్లా వారు తన షేఖుల్ ఇస్లాం మొహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా వారి యొక్క పుస్తకం యొక్క వివరణ, ఏం పుస్తకం, మసాయిలుల్ జాహిలియా యొక్క పుస్తకం యొక్క వివరణలో షేక్ సాలిహ్ ఫౌజాన్ హఫిజహుల్లా వారు సెలవిస్తున్నారు, ఈ సందర్భం వచ్చినప్పుడు నిజానికి శైతాన్ ఏదైతే అహంకారంలో ఉన్నాడో ఆ అహంకారం వృధా. ఎందుకంటే అతని జ్ఞానం అజ్ఞానం. అతను అగ్నిని, నిప్పును నేల కన్నా, మట్టి కన్నా చాలా గొప్పదిగా భావించాడు. కానీ నిజానికి మట్టి అనేది చాలా మహోన్నతమైనది. ఎందుకు? షేక్ వారు సెలవిచ్చారు, నిప్పు అనేది కేవలం కాల్చడం, ఈ పని మాత్రమే చేస్తుంది. అగ్ని అన్నది ఉన్నది అంతా నాశనం చేయడం, బూడిద చేయడం, ఇదే దానికి తెలిసినది. దాని ద్వారా కొన్ని లాభాలు కూడా ఉన్నప్పటికీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికన్నా మేలైనది, ఉత్తమమైనది ఏమిటన్నా ఉందంటే అది నేల మాత్రమే, మట్టి మాత్రమే. ఎందుకంటే ఈ మట్టిలో నుండి అల్లా ఆకాశం నుండి మనకు ఆహార సామాగ్రిని ఏర్పాటు చేశాడు. ఆకాశం నుండి ఆహార సామాగ్రిని ఎలా ఏర్పాటు చేశాడు? వర్షం కురియిస్తాడు అల్లా సుబ్హానహు వ తఆలా. తాను కోరిన ప్రదేశాన చనిపోయినటువంటి మృతదేహం వంటి నేల కూడా అది సజీవంగా అవుతుంది. ఆ తర్వాత ఆ నేలలో అల్లా సుబ్హానహు వ తఆలా మన కోసం తినడానికి అనేక విషయాలు ఏర్పాటు చేస్తాడు. మన పశువులకు గడ్డి, అదే విధంగా చాలా మిగతా ప్రాణుల కోసం కూడా తినే ఆకులు, పండ్లు, ఇలాగే మన కోసం కూడా
పండ్లు, కూరగాయలు, ఇదే విధంగా ఔషధాలు కూడా వేటి ద్వారానైతే మనం స్వస్థత పొందగలం అల్లాహ్ అనుమతి తరువాత. ఇవన్నీ మనకు నేల ద్వారానే. అవి లేకపోతే మనం ఉండగలమా? ఉండలేము. జీవితాంతం మాంసం తినైతే ఎవరు ఉండలేరు కదా. మాంసమే తిని బ్రతకాలి అలా ఎవరితో సాధ్యం అవ్వదు కదా. మాంసం అన్నది కూడా తినే విషయమే. కానీ ముఖ్యంగా మనిషి ఆరోగ్యం కోసం ఈ పచ్చటి పొదలు, ఆకుకూరలు మరియు ఇదే విధంగా పండ్లు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పండ్లలో మనం గనక గమనిస్తే అల్లాహ్ అక్బర్, ఇది మనకు చాలా గొప్ప విషయం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించినటువంటి పండ్లు ఎన్నో వేల రకాల పండ్లు, వాటి ఆకారాలు వేరు, వాటి యొక్క రంగులు వేరు, వాటి యొక్క సువాసనలు వేరు, అవి పండే ప్రదేశాలు వేరు, పండే వాతావరణాలు వేరు, వాటి యొక్క ఏదైతే టేస్ట్ ఉంటుందో అది వేరు. కొన్ని తీపిగా ఉంటాయి, కొన్ని వగరుగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయి. ఇలా విభిన్నమైనటువంటివి. మనం దీనిలో గనక కాసేపు గమనిస్తే, తదబ్బురు చేస్తే అల్లాహ్ మనకు హిదాయత్ ఇచ్చేస్తాడు. నిజానికి ఆ సృష్టికర్త ఎంత గొప్పవాడు చూడండి. ఎన్ని రకాల పండ్లు మన కోసం ఉంచాడు అల్లాహ్ అక్బర్. ఒక ప్రదేశంలో, ప్రత్యేక ప్రదేశంలో పండేది వేరే ప్రదేశంలో పండదు. ఇలాగా విభిన్నమైనటువంటి పండ్లు. ఇలాగే కూరగాయలు కూడా, వాటిలో గనక గమనిస్తే అల్లాహ్ మనకు రుబూబియ్యత్ ద్వారా మనకు సన్మార్గం సమకూర్చగలడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ప్రతిదీ అల్లాహ్ యొక్క నిదర్శనమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనం కేవలం ఆరాధన చేయాలి అంతే. అల్లాహ్ పూర్తి లోకాన్ని మన కోసం ఉంచేశాడు. చివరకు మనల్ని అఫ్జల్ అష్రఫుల్ మఖ్లూకాత్ చేశాడు. అనగా మిగతా ఏవైతే జీవులు ఉన్నాయో వారందరిలో బుద్ధిమంతులుగా మనల్ని చేశాడు, శక్తివంతులుగా మనల్ని చేశాడు. ఇదే విధంగా ఉత్తములుగా మనల్ని చేశాడు, గొప్పవారుగా మనల్ని చేశాడు. అదే కాకుండా ఎవరికి దక్కనిది మనకిస్తున్నాడు, స్వర్గం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఇచ్చాడో దానిపై కృతజ్ఞత తెలపండి. ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తున్నాడో దానిపై సహనం వహించండి. ఏదైతే తప్పు చేస్తున్నారో దానిపై తక్షణమే అల్లాహ్తో క్షమాపణ వేడుకోండి. ఇవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మంచి దాసుల లక్షణాలు. కానీ శైతాన్ ఏం చేశాడు? అతను అహంకారంతో తిరస్కరించాడు. నిజానికి కొన్ని విషయాలలో నిప్పుతో మనకు లాభం కలిగిన, ఉదాహరణకు దానితో చలిమంట వేసుకున్నా మనం, లేకపోతే మన పొయ్యిలా దానిని వినియోగించుకున్న వండుకోవడానికి, ఇలా కొన్ని లాభాలు ఉన్నాయి తప్పనిసరిగా. ఎందుకంటే దాన్ని కూడా అల్లాహ్ సృష్టించాడు. అల్లాహ్ ఏ విషయాన్ని కూడా మా ఖలక్త హాదా బాతిలా, అసత్యంగా లేకపోతే వృధాగా పుట్టించలేదు. ప్రతి దాన్ని లాభంతో పుట్టించాడు. చివరకు ఈనాడు మనిషి కాదు, జంతువులు విసర్జిస్తున్నటువంటి విసర్జన కూడా వృధాగా పోవట్లేదు. ఎరువులు లాగా పంటల్లో పోతున్నాయి. ఏది వృధా కాదు, ప్రతిదీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన లాభం కోసమే పుట్టించాడు. గుర్తించుకోండి. ఏది అసత్యంగా, వృధాగా, అనవసరంగా పుట్టించలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిదీ పుట్టించాడు. దానికోసం ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. చివరకు చీపరి కట్టకు కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. అదేమిటి? ఇంటిని ఊడవాలి. రోకలి బండకు కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. అదేమిటి? నేను దంచాలి. ఇలాగా. మరి మనిషికి ఉద్దేశం లేదా? అదేమిటి? ఉంది. అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కేవలం ఆయన యొక్క ఆరాధన. కేవలం అల్లాహకు ఇదొక్కటే చాలు. అల్లాహ్ చెప్పింది చేయాలి, నిరాకరించింది వదిలివేయాలి. కానీ శైతాన్ ఏం చేశాడు? అవిధేయత చేశాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని స్వర్గం నుంచి తీసి భూలోకంలో పడవేశారు. కాబట్టి మనం కూడా ప్రతి అవిధేయత నుండి
జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆ శైతానుకు పట్టిన గతే మనకు కూడా పట్టవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లాహ్‌తో భయపడుతూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపిన ధర్మాన్ని ఆయన ఎలాగైతే కోరుతున్నాడో దాన్ని ప్రవక్త వారు తెలిపారు కాబట్టి, సహబాలకు నుండి మనకు ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి, దాన్ని తెలుసుకొని దానిపై ఆచరించాలి. దానిపై అవగాహన తరువాత దానిపై ఆచరణ చేయాలి. ఇదే ఒక సాఫల్యం పొందే లక్షణం కలిగినటువంటి మనిషి యొక్క లక్షణం. సరే, దీని ముందు చూడండి. కుఫార్ అనగా అరబ్ ముష్రికులు దైవదూతలను గురించి, దైవదూతలు అల్లాహ్ యొక్క ఆడబిడ్డలు అని మార్గభ్రష్టత్వపు విశ్వాసం ఉంచేవారు. ఇది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి ప్రదేశాలలో కూడా ఇలాంటి చాలా మంది అగ్ని పూజారులు, బహుదైవారాధకులు ఉన్నారు. వారి యొక్క దైవాలలో కొన్ని దైవాలు దేవి అని ఉన్నారు. అవి అల్లాహ్ యొక్క కూతుర్లు అని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలాగైతే అరబ్ ముష్రికులు నమ్మేవారు. ఏమని? దైవదూతలు నిజానికి మగవారు కాదు, ఆడవారు. అది కూడా అల్లాహ్ యొక్క కూతుర్లు, నౌజుబిల్లా ఇలా అనేవారు. ఎలాగైతే యూదులు సయ్యిదునా ఉజైర్ అలైహిస్సలాతు వస్సలాం వారిని అల్లాహ్ యొక్క కొడుకు అని, అదే విధంగా క్రైస్తవులు ప్రవక్త ఈసా అలైహిస్సలాతు వస్సలాం వారిని అల్లాహ్ యొక్క కుమారుడు అని తెలియజేశారో, అల్లాహ్పై అభాండం వేశారో, ఇలాగే చాలా మంది ముఖ్యంగా అరబ్బు యొక్క ముష్రికులు ఆ కాలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దైవదూతలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కుమారులుగా భావించేవారు. ఫేరిస్. కాబట్టి ఇదంతా అసత్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారిని నిలదీసి అడుగుతున్నాడు. ఏమని? సూరతు జుఖ్రుఫ్ లో మనం చూసుకుంటే అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వజఅలుల్ మలాయికతల్లదీన హుమ్ ఇబాదుర్ రహ్మాని ఇనాసా అషహిదు ఖల్కహుం సతుక్తబు షహాదతుహుం వయుస్అలూన్. కరుణామయుని అనగా అల్లాహ్ దాసులైన దైవదూతలను వీళ్ళు ముష్రికులు ఆడవారుగా ఖరారు చేస్తున్నారు, అల్లాహ్ యొక్క కూతుర్లుగా నిశ్చయిస్తున్నారు. ఏమిటి? వారు పుట్టుక సమయాన, వారి యొక్క పుట్టుక సమయాన వీళ్ళు అక్కడ ఉన్నారా? వీళ్ళు ఈ సాక్ష్యం, వీళ్ళ యొక్క ఈ అబద్ధపు సాక్ష్యం రాసుకోబడుతుంది. దీని గురించి వీళ్ళు తప్పనిసరిగా నిలదీసి అడగబడతారు. ఆ రోజు నోరు తెరిచేందుకు అనుమతి ఉండదు. అల్లాహ్ యొక్క ఆగ్రహం ముందు ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతారు. చివరకు ప్రతి ఒక్క ప్రవక్త వద్ద క్షమాభిష కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద వెళ్ళి సిఫారసు కోరుతారు, కానీ ఎటువంటి లాభం లేదు. కాబట్టి అల్లాహ్, ముఖ్యంగా అల్లాహ్ విషయాలలో, ఆయనకు ప్రత్యేకమైనటువంటి విషయాలలో ఎటువంటి మనం మనోవాంఛలకు దారి ఇవ్వకూడదు. ఎటువంటి మాట మనకు ఆయన తెలుపనిది తెలుపకూడదు. ఇది అసత్యం, అధర్మం, అపమార్గం వైపు తీసుకువెళ్తుంది. సరే, ఇలాంటి వాళ్ళు ఏదైతే అంటున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కూతుర్లని, అల్లాహ్ యొక్క దైవదూతలను నౌజుబిల్లా, తప్పనిసరిగా వీరు నిలదీసి ఈ విషయం గురించి ప్రశ్నించబడతారు. ఎందుకంటే దీనికి ఎటువంటి సాక్ష్యం లేదు. ఇటువంటి వారు అవిధేయత వలన తప్పనిసరిగా నరకానికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర జవాబు లేదు. వారు అసత్యంపై ఆరాధించేవారు. సరే, ఇంతవరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం ద్వారా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దైవదూతల యొక్క గురించి మనం విన్నాం, అల్హమ్దులిల్లా. ఇప్పుడు మనం ఈమాన్ యొక్క మూల విశ్వాసాల్లో 3వ భాగాన్ని గురించి మనం విందాం.
మూడవ రకాన్ని గురించి మనం విందాం. దివ్య గ్రంథాలపై విశ్వాసం ఉంచడం. అల్లాహపై విశ్వాసం ఉంచడం అయిపోయింది. దైవ దూతలపై విశ్వాసం ఉంచడం అల్హమ్దులిల్లా అయిపోయింది. ఇదే విధంగా మూడవది ఏమిటది? దివ్య గ్రంథాలపై విశ్వాసం ఉంచడం. ఇది చాలా తప్పనిసరి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంతకు ముందు కూడా ఎలాగైతే మనపై ఖురాన్ను అవతరింపజేశాడో ప్రవక్త వారి యొక్క ఉమ్మతీలపై, అదే విధంగా దీనికి ముందు వచ్చినటువంటి మహాప్రవక్తలపై కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను దివ్య గ్రంథాలు అవతరింపజేశాడు వారిపై కూడా అన్న విశ్వాసం మనం ఉంచాలి. కానీ దీనిలో మనం హద్దులు మీరకూడదు, విశ్వాసం ఉంచాలి అంతే. కానీ ప్రవక్త వారు తెలియజేశారు కదా, అవన్నీ రద్దు చేయబడ్డాయి. కాబట్టి వాటి ప్రకారంగా ఆచరణ మన కోసం ధర్మసమ్మతం కాదు. ఇవన్నీ ఒక సమయాన అవతరింపబడ్డాయి. ఎప్పుడైతే అవతరింపజేయబడ్డాయో ఆ సమయాన అవి సరియే. ఆ సమయాన ఉన్నవారు వాటిపై నడిచి వాటి చిత్తశుద్ధితో వారి యొక్క ప్రవక్త విధేయత చూపుతారు, అటువంటి వారు సాఫల్యం పొందుతారు అన్న విషయంలో మాకు ఎటువంటి విభేదం లేదు. కానీ ఒక పుస్తకం రద్దు చేయబడిన తర్వాత కూడా అహంకారంతో మేము గత ఎన్నో సంవత్సరాలుగా దీనిలోనే ఉంటున్నాం, మా తాత ముత్తాతల నుండి మాకు ఇదే ధర్మం దొరికింది, మేము కొత్త ప్రవక్త వచ్చాడు అని తెలిసినా మేము విశ్వసించము, మాకు అవసరం లేదు అని ఎవరైతే అంటారో నిజానికి వీరు తెలిసి కూడా అజ్ఞానానికి పాల్పడినట్లే. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, యఅరిఫూనహుం కమా యఅరిఫూన అబ్నాహుం. వారు ప్రవక్త వారిని ఎలాగైతే వారు సొంత కుమారులను తెలుసుకుని ఉన్నారో, అంటే వారికి వారి యొక్క కుమారులు తెలుసో, అదే విధంగా వారు ప్రవక్తని కూడా తెలిసి ఉన్నారు. ప్రవక్త వారు ఎవరు, ఎక్కడొస్తారు, వారి యొక్క లక్షణాలు ఏమిటి, వారు ఏమి చేస్తారు, ప్రతిదీ ఇంతకు ముందు యొక్క దివ్య గ్రంథాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లిఖించాడు. కానీ చాలా మంది మూర్ఖత్వంతో ఉంటారు, లేదు మేము గత అనేక సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి మార్గమే సత్య మార్గం, దానిపైనే మేము ఉంటాము, ఎవరైనా వచ్చినా రాకపోయినా మాకు అవసరం లేదు, నేను మాత్రం స్వీకరించము, ఇలాంటి మాటలు ఏదైతే ఉంటాయో ఇవి తప్పనిసరిగా మనిషిని నరకానికి తీసుకెళ్తే, ఒకవేళ వారు ఎంత తౌహీద్ పైన నడిచినా సరే. ఎందుకంటే ఎవరైతే ప్రస్తుతం రసూల్ ఉన్నారో వారి యొక్క విధేయత కూడా, ముతాబాతే రసూల్ కూడా తప్పనిసరి. లేకపోతే ఆ ఆరాధనకు ఎటువంటి లాభం ఉండదు. జీవితాంతం ఆరాధన చేసిన యూదులు, క్రైస్తవులు, ఇలాంటి ఎహ్లే కితాబ్ మిగతా వారు, వారికి ఎటువంటి లాభం ఉండదు, గమనించాలి. షేక్ వారు సెలవిస్తున్నారు, వీటిని అల్లాహ్ తన మహాప్రవక్తలపై జనుల సన్మార్గం కోసం అవతరింపజేశాడు. ఈ దివ్య గ్రంథాలన్నింటినీ అన్నింటిపై విశ్వాసం ఉంచాలి. మేము నిజానికి ఆ గ్రంథాలని అల్లాహ్ యొక్క సంభాషణ అని విశ్వసిస్తున్నాము, అనగా అల్లాహ్ యొక్క కలాం. మరియు మేము ఆ గ్రంథాలన్నింటిపై వేటి పేర్లైతే అల్లాహ్ తెలిపాడో మరి వాటిపై కూడా వాటిలో పేర్లు తెలుపబడినాయి. అనగా వేటి పేర్లైతే అల్లాహ్ తెలిపాడో మరి వాటిపై కూడా వేటి పేర్లైతే ఆయన తెలుపలేదు, ప్రతి ఒక్కటిపై విశ్వాసం తీసుకుని వస్తున్నాం. వాటిలో పేర్లు తెలుపబడినవి. ఉదాహరణకు తౌరేత్ మరియు ఇంజీల్, ఇదే విధంగా జబూర్ మరియు దివ్య గ్రంథం అల్ ఖురాన్ అల్ అజీమ్, ఇలా సుహుఫే ఇబ్రాహీం వ మూసా పత్రాలు, వీటన్నిటిపై మేము విశ్వాసం ఉంచుతున్నాము. అల్లానే వీటన్నిటిని అవతరింపజేశాడు. ఇవే కాక పేర్లు తెలుపనే అటువంటి పుస్తకాలు కూడా మహాప్రవక్తలకు అవతరింపజేశాడు వారి యొక్క కాలంలో.
వారి యొక్క సమాజాల యొక్క సంక్షేమం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపాడు. కాబట్టి వీటిపై మనం విశ్వసించాలి. ఇవన్నీ అల్లాహే అవతరింపజేశాడు అన్న విశ్వాసం మనం ఉంచుకోవాలి. మరియు ఇంతకు ముందు అవతరింపజేసిన గడిచిన గ్రంథాలపై వేటి పేర్లైతే తెలుపలేదో వాటిపై కూడా సంక్షిప్తంగా విశ్వాసం ఉంచుతున్నాం. ముఖ్యంగా అంతిమ దైవ ప్రవక్త గ్రంథం అల్ ఖురాన్ లోని ప్రతి విషయంపై సంయుక్తంగా వివరంగా విశ్వాసం, అనగా దానిలోని ప్రతి వాక్యం మరియు ప్రతి పదంపై విశ్వాసం తప్పనిసరి. ఎందుకంటే ఇది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేయబడినటువంటి దివ్య గ్రంథం. ఎవరైతే దీని వాక్యాలలో నుండి లేదా దీని పదాలలో నుండి ఏ వాక్యమైనా లేదా ఒక్క పదమైనా తిరస్కరిస్తాడో అతను కాఫిర్ మరియు ఇస్లాం ధర్మం నుండి మూర్తదైన, ఇస్లాం విడిచి అధర్మం స్వీకరించిన వ్యక్తి అవుతాడు. కాబట్టి ఏ ఒక్క విషయాన్ని తిరస్కరించే అనుమతి లేదు. మరియు ఖురాన్ వదిలే వేరే విషయాన్ని ఖురాన్ గా లేకపోతే మిగతా గ్రంథాలుగా భావించరాదు. ఇదే విధంగా కొన్ని వాక్యాలను స్వీకరించడం మరియు కొన్ని వాక్యాలను తిరస్కరించడం కూడా కుఫర్ అవుతుందంట. చాలా మంది ముస్లింలలో ఈ అలవాటు ఉంది. ఏమని? అనుకూలంగా ఉంటే తీసుకుంటారు, అనుకూలంగా లేకపోతే తిరస్కరిస్తారు. ఇలాంటి చాలా మందిని మనం చూస్తూనే ఉన్నాం. వీరంతా అపమార్గాన పడి ఉన్నారు. నిజానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చిట్ట చివరి దేవ గ్రంథంపై విశ్వాసంతో పాటు ఆచరణ కూడా చేయాలి. కానీ ఇంతకు ముందు ఉన్న పుస్తకాలపై కేవలం విశ్వాసం ఉంచితే చాలు, అంతే. ఓ వ్యక్తి ఖురాన్ యొక్క ఓ భాగాన్ని స్వీకరించి మరో భాగంను తిరస్కరిస్తాడో అతను కూడా కాఫిర్ అవుతాడు. అదే విధంగా నేను కొన్ని గ్రంథాలపై విశ్వాసం ఉంచుతున్నాను, మరికొన్ని గ్రంథాలపై తిరస్కారం ఉంచుతున్నాను అని అంటాడు, అతను కూడా కాఫిర్ అవుతాడు. కాబట్టి ప్రతి ఆకాశం నుండి అవతరింపజేయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలి. ఈ విషయం మనందరి కోసం చాలా తప్పనిసరి. ఉదాహరణకు నేను దివ్య గ్రంథం అల్ ఖురాన్ పై విశ్వాసం ఉంచుతున్నాను, కానీ తౌరాత్ పైన మరియు ఇంజీల్ పైన మాత్రం విశ్వాసం ఉంచను అని అంటాడు, అతను కూడా కాఫిర్ అవుతాడు. మరియు ఎవరైతే నేను తౌరాత్ మరియు ఇంజీల్ అయితే విశ్వసిస్తున్నాను కానీ నేను దావూద్ అలైహిస్సలాం వారి యొక్క జబూర్ ను విశ్వసించడం లేని అంటారో అటువంటి వ్యక్తి కూడా అవిశ్వాసానికి పాల్పడినట్లే. ఇటువంటి వారు తక్షణం అల్లాహ్తో క్షమాపణ వేడుకోవాలి, లేకపోతే ఎల్లప్పుడూ నరకం వారి కోసం తయారు చేయబడింది. సరే, అల్లాహ్ యొక్క గ్రంథాలపై విశ్వాసం తీసుకురావడం ఇది చాలా తప్పనిసరైనటువంటి విశ్వాస భాగం. చూడండి, అవతరింపజేయబడినటువంటి జబూర్ గ్రంథంపై విశ్వాసం కూడా తప్పనిసరి. దావూద్ అలైహిస్సలాం పై ఇది అవతరింపజేయబడింది. ఒకవేళ ఎవరైనా తిరస్కరిస్తే ఏమవుతాడు? అతను కాఫిర్ అవుతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతు నిసాలో ఈ విధంగా సెలవిచ్చాడు, దావూద్ జబూరా, మరియు మేము దావూద్ అలైహిస్సలాం వారికి జబూర్ను ఇచ్చాము. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా ఇన్నారిల్లా చాలా మంది అజ్ఞానులాగా ప్రవర్తిస్తారు అని ఇలా మనం ప్రవర్తించకూడదు. ప్రవక్త వారు ఎలాగైతే మనకు తెలియజేసి పంపారో అలాగే మనం నమ్మాలి. ఎందుకంటే చాలా మంది ఈ విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇలా చేయకూడదు. సూరతు నిసా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనిలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, మరియు మేము దావూద్ అలైహిస్సలాం వారికి జబూర్ను ఇచ్చాము, మరియు ఎవరైతే సుహుఫే ఇబ్రాహీంను తిరస్కరిస్తాడో అతను కూడా కాఫిర్ అవుతాడు. ఎందుకంటే ఇలాంటి వారందరూ అల్లాహ్ను మరియు అతని దేవ ప్రవక్తను అబద్ధాలని ఖండిస్తున్నారు. కాబట్టి వారందరూ కాఫిర్లు అవుతారు. ఎందుకంటే వారు అల్లాహ్ యొక్క
విశ్వాసం భాగాలలో ఓ భాగాన్ని తిరస్కరించేశారు. కాబట్టి ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి దాసులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. మనం చూస్తూ ఉన్నాం, గత కొన్ని సంవత్సరాలుగా అజ్ఞానులు అల్లాహ్ యొక్క గృహాలలో ధార్మిక విద్వాంసులను వదిలి మిగతా వారు జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు కాబట్టి, కానీ సరైన మార్గమా అసత్య మార్గమా అని చూసుకోవడం లేదు. పాత పుస్తకాల నుండి కూడా తీసి ఇది కూడా సరియే కదా, ఇది కూడా సరి అయినదే కదా అని చెప్పేసి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి దీనిపై మీరు అన్నట్లు విశ్వాసం తప్పనిసరే, కానీ ఎంత వరకైతే ఉండాలో అంతవరకే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపాడో ఖురాన్లో అదే ఆచరించాలి. మిగతా పుస్తకాల్లో కేవలం అవి రద్దు చేయబడ్డాయి కాబట్టి అవి ఓ సమయాన సరైనవి అని భావించాలంతే, కానీ వాటి ప్రకారంగా ఆచరించరాదు. వాటిలో మిగతా అధర్ముల యొక్క పుస్తకాలను చదివి మార్గభ్రష్టత్వానికి వెళ్ళరాదు, గుర్తుంచుకోవాలి. ఇదే విధంగా మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. చాలా మంది అల్లాహ్ యొక్క ధర్మం యొక్క ప్రచారం చేసేవాళ్ళు నిజానికి వారు ధర్మం యొక్క ప్రచారం చేయట్లేదు, కేవలం తమ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఎవరంటే జ్ఞానం లేనటువంటి వారు ఇలాంటి వారే ఈ పనులు చేస్తున్నారు. ఎటువంటి పని దొరకలేదు, ఇలాంటి పనికి మానిన వాళ్ళు అంతా అల్లాహ్ యొక్క ధర్మంలో జోక్యం చేసుకుంటూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. ఎవరి పని వారు చేయాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి చదివిన విషయం ఏమిటి, నేర్చుకున్న విషయం ఏమిటి, ఆ ప్రకారంగా ఏదైనా మంచి జీతం ఉన్న హలాల్ పనిని చేసుకుంటే పోయేది. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ధర్మం ప్రతి ఒక్కరికి నేర్పించాలి, అది కూడా నేను నేర్పించాలి అని అనుకుంటారు. మంచి కోరికే, కానీ దానికి ఒక స్థాయి ఉంది. ఆ స్థాయి వరకు మీరు జ్ఞానం నేర్చుకోవాలి. అది నేర్చుకోకుండా ఎన్ని కోరికలు ఉన్నా ఎటువంటి లాభం ఉండదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మనం ఎంతమందిని చూసినా సరే వారు కేవలం రుబూబియత్ యొక్క దావత్ ఇస్తారు, కానీ ఉలూహియత్ యొక్క దావత్ ఇవ్వరు. మరియు నిజానికి అల్లాహ్ ఇచ్చి పంపిన దావత్ ఏమిటి? ఉలూహియత్ యొక్క దావత్. వీరు రుబూబియత్ యొక్క దావత్ ఎందుకు ఇస్తున్నారు అంటే ముష్రికుల పట్ల భయంతో వారు ప్రచారం చేస్తున్నారు, కానీ ప్రేమతో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, కానీ ఇంతేగాని నిజమైనటువంటి ధర్మం వారికి బోధించాలి అన్న కోరికతో కాదు. ఇస్లాం స్వీకరించాలి ఇతరులు అన్న విషయం చాలా గొప్ప విషయం ఏమీ కాదు. ఇది మీ వల్ల కాదు, అల్లాహ్ కోరితేనే అవుతుంది. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరికైతే జ్ఞానం నేర్పించకుండా కేవలం కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేర్పించి బైబుల్ నుంచి దావత్ ఇచ్చి, లేకపోతే ఇతరుల గ్రంథాలు తీసుకొని దావత్ ఇచ్చేసి మీ గ్రంథాల్లో ఇది ఉంది చూడండి అని చెప్పేసి వాళ్ళ వాక్యాలు నేర్చుకొని చదివించడం, వాళ్ళకి ముందు పఠించడం, వారికి దావత్ ఇవ్వడం, ఇవన్నీ ఉసూల్ కావు. ప్రతి ఒక్కరు చేయలేరు ఈ పని, ధార్మిక పని ఇది. ఒక డాక్టర్ కోసం ఎన్ని సంవత్సరాలు చదవాలి, ఆ తర్వాత అతనికి ఆ డిగ్రీ దొరుకుతుంది. కానీ కేవలం కొన్ని దినాల్లోనే అతను కొత్తగా విశ్వాసం తీసుకొచ్చాడు, అతని దగ్గర వాళ్ళు కూడా ఇస్లాం స్వీకరించాలనే కోరికతో అతను నేర్చుకున్న 2 మాటల ద్వారా దావత్ ఇస్తున్నాడు. నిజానికి ఇది దావత్ అనబడదు, ఇస్లాహ్ అనబడుతుంది. మీకు బాగా తెలిసిన విషయం గురించి మీరు తెలియచేయవచ్చు. ఇది జ్ఞానం తెలియచేయడం వంటిదే, సమాచారం చేరవేయడం వంటిదే. కానీ దావత్ అన్న విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఖురాన్ హదీస్ యొక్క జ్ఞానం నేర్చుకుంటూ ఎంతైతే తెలుసుకున్నామో అంతే మనం మాట్లాడాలి. కానీ చాలా మంది మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో దాయిలు అని చెప్పేసి. నిజానికి వాళ్ళు దాయిలు కాదు, ఎందుకంటే వాళ్ళకి
వసూల్ యొక్క ఆదాబులైనా సరే, వజూ యొక్క ఆదాబులైనా, నమాజ్ యొక్క ఆదాబులైనా ఏవి తెలియవు. తౌహీద్ చాలా దూరపు విషయం. ఎందుకంటే మనంతా ఒకటమే, మనందరి దైవం ఒకటే, మనందరి ప్రవక్త ఒకటే, మనందరి పుస్తకం ఒకటే అని చెప్పేసి రుబూబియత్ యొక్క దావత్ ఇస్తారు. కానీ ఎప్పుడు కూడా మీరు చేస్తున్నటువంటి ఆరాధన ఇది హరాం, తప్పు, ఇది ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేని బలహీనతల యొక్క ఆరాధన అని తిరస్కరించాలి. ఆ తర్వాత మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గట్టిగా స్వీకరించాలి. అప్పుడే మన కలిమాకు లాభం ఉంటుంది. కానీ చాలా మంది రుబూబియత్ యొక్క దావత్ మాత్రమే ఇస్తున్నారు, దీనికి ఎటువంటి లాభం లేదు. ఒకవేళ ఈ విషయాన్ని ఎంతమంది ఇష్టపడినా సరే, ఎంత ఎక్కువ మంది ఆ విషయం పట్ల సంతోషం వ్యక్తం చేసినా సరే, తప్పు తప్పే అవుతుంది. కాబట్టి ఆ పద్ధతి బడలేదు కాబట్టి అది అధర్మం అవుతుంది. చాలా బాధేస్తుంది. చాలా మంది అల్లాహ్ యొక్క వాక్యాలు చూసి చదవడం కూడా వారికి రాదు. అలాంటి వారు అహ్లే కితాబ్ యొక్క పుస్తకాలను మరియు ముస్లిమేతరుల యొక్క పుస్తకాలను, వారి యొక్క దివ్య గ్రంథాలను అల్లాహ్ గృహాలలో తెచ్చుకొని మరి వాక్యాలను కంఠస్థం చేస్తున్నారు. నిజానికి మనం చూస్తే ఇలాంటి విషయాలు అల్లాహ్ యొక్క గృహంలో రాకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చిట్ట చివరికి దేవ గ్రంథం దొరికింది కదా, అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలియజేయండి. దీనికి బదులు ఇలాంటి పనులు చేయడం, ఇది నిజానికి అవిధేయత అవుతుంది. కాబట్టి ఏవైతే మీపై అవతరింపు చేయబడ్డాయో వాటిపై గమనించండి ముందుగా. మిగతా పుస్తకాలలో ఏమున్నాయి అనేవి మనకు అవసరం లేనే లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇన్షాల్లా ఈనాటికి ఇంతవరకు చాలని నేను అనుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను వేడుకుంటున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఒక్కరికి బుద్ధి, విచక్షణ, జ్ఞానాన్ని కల్పించుగాక. దాని ద్వారా అల్లాహ్ యొక్క తౌహీద్ యొక్క ఉలూహియత్ మార్గాన్ని అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ప్రతి ఒక్క రుబూబియత్ మరియు అస్మా సిఫాత్ యొక్క విషయాన్ని కూడా మనం తీసుకుని దానిపై నడిచే సౌభాగ్యాన్ని కల్పించుగాక. షిర్క్ మరియు బిదాత్ మరియు మిగతా వృధాభరితమైనటువంటి విషయాల నుండి కాస్త జాగ్రత్తగా ఉండి, ఏ విషయంపై ఎలాగైతే విశ్వాసం తీసుకురావాలో తెలుసుకొని దానిపై అవగాహన తరువాత దానిపై ఆచరణ చేసే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో భయపడే సౌభాగ్యాన్ని, ఆ తర్వాత అల్లాహ్ యొక్క సంరక్షణను కల్పించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇహపర లోకాల్లో శాశ్వత సాఫల్యాన్ని లభించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానకల్లాహుమ్మా వ బిహమ్దిక్ అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.